అండి నాయుడు గారు వంటిల్లు. చూడండి మన తాటికాయని ఎలా స్టోర్ చేసుకోవాలో తాటి పేసాన్ని చూపిస్తున్నాము. తాటికాయని శుభ్రంగా కడిగేసుకుని ఒకసారి దాన్ని ఇలా బద్దలు కొట్టుకుని తీసుకోవాలండి. మంచిగా పేస్ట్ వస్తుంది చూడండి. స్టోర్ చేసుకోనాకి ఇది బాగుంటుంది. ఈరోజు వర్షాల్లోనే దొరుకుతాయి కదండి కాయలు. మంచిగా స్టోర్ చేసుకుంటే మనకి 3 నెలలు ఉంటుంది. స్టోర్ చేసుకోండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసి స్టోర్ చేసి ఇంకా ఎక్కువ ఉంటుంది. కానీ మనం ఈ మధ్యలో తింటూ ఉంటాం కదా, పిల్లలకు కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇది మందైన కాయలండి. ఇవి ప్రతి దానికి మందు కొడుతూ ఉంటారు తిన్నాకి. ఇది మందేది చూడండి. అలా తీసుకుని అందులో కొద్దిగా వాటర్ జల్లుకోవాలి. వాటర్ జల్లుకుని మనం బాగా మ్యాష్ చేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. అలా చేసుకుంటే దాంట్లో ఉన్న పేస్ట్ అంతా బయటకు వస్తుంది. లేకపోతే మీకు అలా చేయకుండా పెట్టేస్తే పేస్ట్ రాదండి సరిగ్గాని, ఎంత టైం తీసినాని. ఆ పేస్ట్ వచ్చినప్పుడు మనం చూడండి, పేస్ట్ తీసుకుని జల్లెడ చూడండి ఎలా ఉందో, దాంట్లో పెట్టుకుని తీసుకోండి. ఎందుకంటే చాలా మంది తీసుకుని మళ్ళీ పీసు వస్తుంది. ఆ పీసు మళ్ళీ క్లాత్లు వేసుకుని అదంతా పిండి చేయాలంటే చాలా కష్టం. ఈజీగా అయిపోతుంది ఇలాగా. ఒకసారి దాన్ని కూడా చూడండి. పేస్ట్ ఎలా ఉంటుందో చూడండి, ఒకసారి ఎలా వస్తుందో. చాలా బాగుందండి. అలా తీసుకుంటే చాలా మంచిగా వస్తుంది. అలా చేసుకోండి, స్టోర్ చేసుకోండి. చాలా మంచిది కూడా హెల్త్కి, చాలా మంచిదండి. పిల్లలకి బాగా పిల్లలకి పెట్టండి. బాగానే ఇది పెడితే మంచిది హెల్త్కి. మందులు వేయం కదండి కాయలు. చూడండి ఇది పేస్ట్ ఎలా వచ్చిందో. దీన్ని ఒక డబ్బా శుభ్రంగా తుడుచుకుని వాటర్ లేకుండా దాంట్లో పెట్టుకుంటే 3 నెలలు ఉంటుంది. ఇంకా ఎక్కువ ఉంటుంది, కానీ మధ్యలో మనం తినేస్తూ ఉంటాం కదా. సరే ఇలా చేసుకోండి. మళ్ళీ రొట్టె ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సరే బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేయండి.